పేతురు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయంలో కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ఆయన తన వాగ్దాన విషయంలో ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింప నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు. ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు? అందరూ మారు మనసు పొందాలి. నువ్వు నీ సంగతే గుర్తు చేసుకుంటున్నావు. దేవుడు నీకు బిడ్డల్ని ఇచ్చాడు కదా, దేవుడు నీకు కుటుంబం ఇచ్చాడు కదా, దేవుడు నీకు స్నేహితుల్ని ఇచ్చాడు కదా, దేవుడు నీకు కొలీగ్స్ ఇచ్చాడు కదా, దేవుడు నీకు ఇరుగు పొరుగు వారిని ఇచ్చారు కదా, దేవుడు నీకు డబుల్ బాంధవ్యం, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి బంధువులు పెరుగుతున్నారా తరుగుతున్నారా? పెళ్ళైన తర్వాత మీ అత్తమామలు కూడా మీకు ఎక్స్ట్రా డాడీ మమ్మీ అని భావిస్తారా? మీ ఆడపడుచులు బావమరుదులు మీకు ఎక్స్ట్రాగా దేవుడు ఇచ్చిన బ్రదర్స్ సిస్టర్స్ అని గుర్తిస్తారా? వేపరాళ్ళు వియ్యంకులు ఒకరికొకరు ప్రార్థన చేసుకోవడానికి దేవుడు వారిని మీ ఇంటికి, నీ ఇంటిలోనికి, విశ్వాసమైన నీ ఇంట్లోనికి తెచ్చాడు. అవిశ్వాసిగా ఉన్న మీ ఈ వీపరాలు కొరకు, ఇన్లాస్ కొరకు ఏంటంటే మనం ప్రార్థన చేయాల్సిన భారం ఉందండి. బంధువు అని ఉందంటే ఎవరో లోతు అబ్రహాముకు కజన్, బంధువు అని ఉంది. బంధువును జ్ఞాపకం చేసుకున్నాడు అబ్రహాము. కూడా వస్తానంటే తీసుకొచ్చుకున్నాడు. వాడు అక్కడ ఆపదలో పట్టాడు, శత్రువులు పట్టుకెళ్ళిపోయారంటే నన్నేం చేయమంటారు అన్నాడా? వెళ్ళి ఆ రాజుల్ని జయించి లోతు సొత్తంతా తిరిగి అతనికి, ఏ మనుషుడండి, మనమైతే నా చెప్పినామా అంట చెయ్యకుండా పోయావురా, తగిన శాస్తి జరిగిందిరా, బుద్ధొచ్చిందా, నోరు మూసుకొచ్చి గుడ్లు కాసుకో, మళ్ళీ నువ్వు మొదట్లో వచ్చినప్పుడు ఏమి లేకుండా వచ్చావు, నా ఎంట పడ్డప్పుడు నా దగ్గర పడుండని చెప్పుండేవాళ్ళం. మనమైతే అబ్రహాం అలా కాదు. ఏంటండి, అతని కోసం రాత్రంతా గోజాడుతున్నాడు. సొదొమను నేను నాశనం చేస్తానంటే రాత్రంతా 50 మంది ఉంటే, 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 10 మంది ఉంటే అని బతిమిలాడి అతని రక్షణ కొరకు ప్రార్థన చేశాడండి. మనకు ఆ భారం రావాలి కదా, మన బంధువుల కోసం. మొర్దకై బంధువు ఎవరమ్మా? తెలీదమ్మా, ఎవరమ్మా? ఎస్తేరు కన్న కూతుర్లా పెంచుకొని ఆమెను గైడ్ చేస్తున్నాడు. రాణి అయిన తర్వాత కూడా హెచ్చరిస్తున్నాడు, దేవుని కొరకు జాగ్రత్త, నాకు కుదరదు అంటే ఇదిగో ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉంటే యూదులకు సహాయం మరొక దిక్కు నుంచి వస్తుందంటే ఆ మాటకి ఆమె రోషం తెచ్చుకొని ఉపవాసం ఉండి ప్రార్థించగలిగింది. ఎంతమందిని నువ్వు ప్రార్థనలో నడిపించగలుగుతున్నావు? ఎంతమందికి నువ్వు ప్రార్థన చెయ్యాలని ఆసక్తిని చేయగలుగుతున్నావు? ఎంతమంది రక్షణ కొరకు దేవుని సందులో విజ్ఞాపన చేస్తున్నావు? మీ ఇంట్లో వాళ్ళే మారలేదే. లీవ్ అలోన్ ద కజన్స్ ఫ్యామిలీ, అన్నదమ్ముల అక్కచెల్లెల ఫ్యామిలీ వదిలిపెట్టి నీ ఫ్యామిలీలో ఉన్న 5 మారారా, 10 మంది మారారా, 4 మారారా? మరి ప్రభు వచ్చేస్తే నువ్వు మాత్రం పరలోకం పోతావు, నీ ఇంట్లో మిగిలిన వాళ్ళు నరకాన్ని పంపిస్తావా? జ్ఞాపకం చేసుకో. వాట్ విల్ హ్యాపెన్? ఇప్పుడు ప్రభు వస్తే నేను సిద్ధం అనేవాడు అంతటితో రాకూడదండి. నేను సిద్ధం, నా ఇంటి వారు సిద్ధమా, దేవుడు నాకు అప్పగించిన వారు సిద్ధమా? ఏంటంటే అది జ్ఞాపకం చేసుకొని మనం దేవుని సందులో విజ్ఞాపన చేయాలి. ఒక్కడు నశించడం నాకు ఇష్టం లేదన్నాడు. కాబట్టి మనం మెలకువగా ఉండాలి, దినము కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించాలి అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇప్పటికి వచ్చే మనం ప్రార్థన చేసుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం దేవుడు చేసిన మేలులు, దేవుడు చేసిన క్రియలు, దేవుని యొక్క చివరిగా 18 వచనం చదవండి. 3:18 కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడండి, జ్ఞాపకం ఉంచుకోనండి, కనిపెట్టండి, కరుణించండి, ఆయన కృపను జ్ఞాపకం చేసుకోనండి, మెలకువగా ఉండండి, మీ మనసును స్థిరపరచుకోనండి, మీ మనసును కాచుకోనండి. చాలా మాటలు ఉన్నాయి, మీరు అండర్లైన్ చేసుకోనండి. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేద్దాం.
ప్రార్థన. నీ మాటలు మా హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం చేయాలి. మాటిస్తే నెరవేర్చే దేవుడు కదయ్యా నీవు. మా దగ్గర ఏమి లేకపోయినా నీ వాగ్దానాలు పట్టుకుంటే మాకు చాలయ్యా. నీ వాగ్దానాల మీద మేము నడిచి వెళ్ళిపోగలమయ్యా. నీ మాట పట్టుకొని నీకు మొర్ర పెట్టుకోగలము నాయన. వ్యక్తిగతంగా ఒక్కొక్కరి జీవితంలో నీ మేలు కార్యాలు, కుటుంబాలుగా నీవు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చు, సంఘానికి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చున్నాయి. నీ మాటలు ఎప్పుడు జ్ఞాపకం ఉన్నట్లుగా మా గోడల మీద రాసుకోమన్నావు, మా చేతికి కట్టుకోమన్నావు, మా బిడ్డలకు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు చెప్పమన్నావు. నీ మాటలు 24 గంటలు మా హృదయాల్లో జ్ఞాపకం చేసుకుని ధ్యానించే జీవితాలు మాకు దయచే. యెహోవా ధర్మశాస్త్రమందు ధ్యానించు ఆ ప్రకారంలో నడుచువారు ఆకు వాడక తన కాలమందు ఫలమించు చెట్టు వలె ఉండును, అతడు చేయడంతయు సఫలమగునన్న మాట మా బ్రతుకుల్లో నెరవేరు వరకు నాయన నీ మాటను నెమరవేయటానికి సహాయం చేయి. సంఘము నిర్దోషమైనదిగా, నిష్కలంకమైనదిగా, ముడతైన మచ్చైనది లేనిదిగా ఉండాలని విలువైనది రక్తాన్ని సిలువలో కార్చవే. ఆ రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయాలి. ప్రభు బల దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే కాదు, అనుదినము నా యేసయ్య నా కొరకు రక్తం చిందించాడు. ఆయన రక్తంలో జయమున్నది, ఆయన రక్తంలో స్వస్థత ఉన్నది, ఆయన రక్తము ద్వారా నేను విమోచించబడి ఉన్నాను. రాకుమారుడిగా, రాకుమార్తెగా దేవుడు నన్ను హెచ్చించడం అన్నది మా హృదయాలలో జ్ఞాపకం ఉంచుకున్నట్టుకు సహాయం చేయాలి. నీ కంచెలో నుండి మేము జారిపోకుండా, నీ మందలో నుంచి మేము తప్పిపోకుండా నీ రాకడ వరకు నిలిచుండినట్లు నాయన నీ మాటలు జ్ఞాపకం చేసుకొని, నీ ఆజ్ఞలు జ్ఞాపకం చేసుకొని, నీ కృపను జ్ఞాపకం చేసుకొని, గత దినాల్లో చేసిన మేలులు జ్ఞాపకం చేసుకొని మరింతగా నీకు సన్నిహితులమవుటకు సహాయం ఇచ్చి రాత్రి నూతైన ప్రార్థనాత్మను మాకు ఇచ్చి నడిపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయంలో మీకు ఇంకా ఎవరు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు తెలియజేయండి. బ్రతుకు దినం వేరేమి కోరలేను, జీవితాంతం నీ దయలో కాయుమయ్యా బ్రతుకు దినం. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు, నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా, నీదు బిడ్డగానే సాగేదా. యేసునాథ నీకే వందనా, జీవితాంతం నీకై బ్రతికేదా. పవిత్రాత్మ నీకే వందనా, నిత్యమునే నీతో నడిచేదా.
వందనా